Our hearts beat to the city streets. We began to feel the fire. ప్రస్తుతం మనం వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మలేషియా కులాలంపూర్ వెళ్తున్నాం. నేను ప్రస్తుతం అయితే ఎయిర్ ఏషియాలో ట్రావెల్ చేస్తున్నాను. అక్కడ ఒక 10 days క్యాంప్ ఉన్నది. అక్కడ డొమెస్టిక్లో కూడా తిరుగుతాను. ప్రస్తుతం ఇమిగ్రేషన్ అయిపోయింది, బోర్డింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గేట్లో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మలేషియాలో నేను ట్రావెల్ చేసే ప్రతి దాన్ని వ్లాగ్స్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి మంచి ప్లేసెస్కి విజిట్ చేయబోతున్నాను. ప్రస్తుతం అయితే టైం 9 o'clock అయింది. నా ఫ్లైట్ వచ్చి 9:50. మీకు మార్నింగ్ 4:50కి అక్కడ మనం కులాలంపూర్లో రీచ్ అవుతాం. అంటే 4.5 hours జర్నీ యాక్చువల్గా. కానీ వాళ్ళకి మనకి టైం వ్యత్యాసం కాబట్టి మనం మలేషియా టైం ప్రకారం 4:30కి మనం అక్కడ రీచ్ అవుతాం. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. అలాగే ఎయిర్పోర్ట్లో ఏమున్నాయి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ వివరాలు కూడా చెప్తాను. ఇక్కడ నుంచి మలేషియా సిరీస్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. పది రోజుల ట్రిప్ కోసం మలేషియాలోని కులాలంపూర్కి బయలుదేరాను. అయితే చిన్న మిస్టేక్ నాకు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కొద్దిగా ఇబ్బంది కలిగించింది. అదేంటంటే నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సర్నేమ్తో బుక్ చేయలేదు. నా పాస్పోర్ట్లో ప్రేమ్ కుమార్ కర్రీ అని ఉంది, కానీ ప్రేమ్ కుమార్ అని మాత్రమే చేశాను. అది ఇమిగ్రేషన్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇమిగ్రేషన్లో చెప్పడంతో నన్ను రిక్వెస్ట్ చేసి నేను వాళ్ళని కన్విన్స్ చేయడంతో వాళ్ళు ఒప్పుకోవడంతో నా ప్రయాణం శుభమైంది. ఇప్పుడు కులాలంపూర్కి బయలుదేరన్నమాట. మొత్తం ఇంకా ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. చూద్దాం. సందడే సందడి. సో ఎట్టకేలకు కులాలంపూర్ మలేషియా వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కామండి. ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అయింది. ఇంకా ఫ్యూ మినిట్స్లో బయలుదేరుతున్నాం. మేము అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ కులాలంపూర్లో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. ఓకే, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అమ్మాయి హెయిర్ హోస్టెస్. Place the mask over your nose and mouth with the headband tightly around your రన్వే మీద వెళ్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత 240 kilometers స్పీడ్లో వెళ్తుంది. టేకప్ అయ్యే టైంలో 240 kilometers స్పీడ్లో వెళ్తుంది. ఇది కరెక్ట్గా మనం సెంటర్లో ఉన్నాం ఫ్లైట్కి. మీకు పక్కన వింగ్ కనబడుతుంది చూడండి. రన్వే మీద వెళ్తుంది. ఇప్పుడు టేకప్ అయ్యేటప్పుడు టర్న్ తిరిగింది. మెయిన్ వే మీదకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక దశలో 240 kilometers స్పీడ్ వస్తుంది అనమాట. టేకప్ అయ్యే ముందు మలేషియాలో రీచ్ అయ్యాము. ఇప్పుడు వచ్చిన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కొంత ట్రావెల్ కోసం ఫారిన్ ఎక్స్చేంజ్ రింగెట్స్ తీసుకున్నాము. ఇది మలేషియా కరెన్సీ. ఇది కాయిన్స్తో పాటు ఈ రింగెట్స్ కూడా తీసుకున్నాము. సో దట్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఒక బస్ క్యాచ్ చేసి కోచ్ క్యాచ్ చేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాము. అక్కడి నుంచి ప్రోగ్రామ్ ప్లాన్ మళ్ళీ చెప్తాను. బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చెప్తాను. ఓకేనా, బాయ్. ఎట్టకాలకు ఎలా అయితే మలేషియా వచ్చామండి. మలేషియాలో ల్యాండ్ అయ్యాము. కులాలంపూర్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మేము కోచ్ క్యాచ్ చేసి మా ఫ్రెండ్ రేణుకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇక్కడ నుంచి ఒక 40 minutes జర్నీ ఉంటుంది. మొత్తం మనకి వైజాగ్ నుంచి ఇక్కడికి 4.5 hours జర్నీ. అంటే 10 o'clock మేము వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎక్కితే ఇక్కడ వీళ్ళ టైం ప్రకారం మార్నింగ్ 4:30కి ల్యాండ్ అయ్యామాట. ఇప్పుడు నా బ్యాగేజు ఇమిగ్రేషన్ స్టాంపింగ్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి 5 o'clock అయింది. ఇప్పుడు మేము కోచ్ క్యాచ్ చేసి రేణుకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. లెట్స్ గో. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవడం వల్ల చూడండి మార్నింగే ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. రెస్టారెంట్లు అవి కూడా చాలా బిజీగా ఉన్నాయి. ప్రతి కేఫ్ కూడా అంబియన్స్ ఎంత అందంగా ఉందో చూడండి. అలా అయితేనే కానీ ఇక్కడ నడవదు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇది కులాలంపూర్ అనేది ఇంటర్నేషనల్ హబ్ అన్నమాట. అన్ని రకాల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇక్కడి నుంచి ల్యాండ్ అయ్యి బయటకు వెళ్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా 24 hours ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. దిగాము. జస్ట్ ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ నుంచి రేణుకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కోసం కేఎల్ సెంట్రల్ తీసుకున్నాం అన్నమాట టికెట్. ఇది కాస్ట్ వచ్చి
16 రింగెట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చి 320 రూపాయలు అనమాట. 40 మినిట్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. అది చూడండి, బస్సు వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఈ టైం ప్రకారం అయితే 5:45 అయింది. ఇక్కడ నుంచి 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్తున్నాం రేణుకుమార్ వాళ్ళ ఇంటికి. కోచ్ క్యాచ్ చేసుకున్నాం. 5:50 అయిన టైము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తా. కోచ్ ఇలా ఉంటుంది అన్నమాట. కేఎల్ సెంట్రల్కి వెళ్ళేటువంటి కోచ్ ఇలా ఉంటుంది. మొత్తం అందరు ప్యాసింజర్ అందరూ కోచ్లో ఉన్నాం మనం. మొత్తం ఎదర్ సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. అందరినీ వచ్చాం మనం. ఇది యాక్చువల్గా ఏంటంటే 12th ఫ్లోర్లో అన్నమాట. వీళ్ళకి పార్కింగ్ అంటే సెల్లార్స్ ఉంటాయి కదా, 12th ఫ్లోర్లో. వీళ్ళు ఉండేదేమో 23rd ఫ్లోర్లో ఉన్నారన్నమాట. చూడండి, పొద్దున్నే ట్రాఫిక్ మొదలైపోయింది. టైము 7 o'clock అయింది, అయినా కూడా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఈ అపార్ట్మెంట్ వాళ్ళ రేణు వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి దారి అన్నమాట. ఇది ఎన్ని ఫ్లోర్? ఇది 23rd, 18. 12th ఫ్లోర్లో ఏమో పార్కింగ్. పది రోజుల పాటు మలేషియాలో జరిగినటువంటి టూరు చాలా ఆహ్లాదకరంగా జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలను నేను ఎక్స్ప్లోర్ చేశాను. అందులో భాగంగా గొప్ప ఐలాండ్ అయినటువంటి లంకావి, అలాగే కేబుల్ బ్రిడ్జ్, అలాగే కోలాలంపూర్లో ఉన్నటువంటి అన్ని ఐలాండ్స్ని నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వివరాలను మీ కళ్ళకు కట్టినట్లు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వరుస సిరీస్లో మొత్తం నేను మలేషియాలో పర్యటించిన ప్రతి ప్రదేశాన్ని మీకు అందంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, ఇది ఇవాటి వీడియో. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.